ఇది ఏకార్ట్ టోలే గారు రాసిన 'స్టిల్‌నెస్ స్పీక్స్' అంటే నిశ్చలత మాట్లాడుతుంది అనే పుస్తకం యొక్క తెలుగు అనువాదం. మొదటి అధ్యాయం నిశ్శబ్దం ఇంకా నిశ్చలత. ఈ అధ్యాయంలో ఏకార్ట్ టోలే గారు నిశ్చలత అంటే ఏంటి, ఇంకా నిశ్చలత యొక్క అవసరం గురించి చెప్పారు. నీ లోపలి నిశ్చలతతో నువ్వు సంబంధం కోల్పోయినప్పుడు నీతో నువ్వు సంబంధం కోల్పోతావు. నీతో నువ్వు సంబంధం కోల్పోవడం అంటే నిన్ను నువ్వు ప్రపంచంలో కోల్పోయావు అని. నీ అంతరంగంలో ఉన్న నేను అనే భావన ఇంకా నీలోని నిశ్చలత వేరు కావు. అది నామరూపాల కంటే లోతైనది. నిశ్చలత నీ అసలైన స్వభావం. నిశ్చలత అంటే ఏంటి? దాన్ని అంతరంగంలోని ఆకాశం లేదా ఎరుక అనొచ్చు. దానిలోనే ఈ పుస్తకంలోని పదాలు కూడా గ్రహించబడి ఆలోచనలుగా మారుతున్నాయి. ఆ ఎరుక లేకుండా గ్రహింపుగాని, ఆలోచనలుగాని, ప్రపంచం కాని ఉండదు. నువ్వే ఆ ఎరుక. కాని వ్యక్తిగా ముసుగేసుకుని ఉన్నావు. బయట శబ్దం ఉన్నట్టే నీ లోపల ఆలోచన అనే శబ్దం ఉంది. బయట నిశ్శబ్దం ఉన్నట్టే నీ లోపల నిశ్చలత అనే నిశ్శబ్దం ఉంది. నీ చుట్టూ ఎప్పుడైనా కొద్దిపాటి నిశ్శబ్దం ఉన్నా దాన్ని విను. అంటే దాన్ని గమనించు. దానికి శ్రద్ధనివ్వు. నిశ్శబ్దాన్ని వినడం వల్ల అది నీలోని నిశ్చలత అనే కోణాన్ని మేల్కొల్పుతుంది. నీ చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని గమనించే క్షణంలో నువ్వు ఆలోచించకుండా ఉండేలా చూసుకో. నువ్వు అవగాహన కలిగుంటావు, కానీ ఆలోచించడం లేదు. నిశ్శబ్దాన్ని గ్రహించినప్పుడు వెంటనే నీ లోపలి జాగరూక స్థితి కనిపిస్తుంది. కేవలం ఉన్నాను అనే అనుభూతి. ఈ అనుభూతి కలగడంతోనే నువ్వు వేల సంవత్సరాలుగా ఏర్పడ్డ మానవ సమిష్టి సంస్కారం నుండి బయటకు అడుగుపెట్టావు. ఓ చెట్టునో ఓ పువ్వునో చూడు. నీ అవగాహన దానిపైన ఉండనివ్వు. అవి ఎంత నిశ్చలంగా ఉన్నాయి. ఉన్నాను అనే స్థితిలో అవి ఎంత లోతుగా వేళ్ళూనుకొని ఉన్నాయి. ప్రకృతి నీకు నిశ్చలతను నేర్పనివ్వు. నువ్వొక చెట్టును చూసినప్పుడు ఇంకా దాని నిశ్చలతను గ్రహించినప్పుడు నీకు నువ్వు నిశ్చలంగా మారుతావు. నిశ్చలత నుండి నువ్వు దేన్ని చూసినా నీకు దానితో ఏకత్వ భావన కలుగుతుంది. నిన్ను నువ్వు అన్నిటితో ఒక్కటిగా చూసుకోవడమే నిజమైన ప్రేమ. నిశ్శబ్దం సహాయపడుతుంది, కానీ నిశ్చలత పొందడానికి నిశ్శబ్దం అవసరం లేదు. శబ్దం ఉన్నా కూడా నువ్వు దాని వెనుక ఉన్న నిశ్చలతను తెలుసుకోగలవు. దేనిలో అయితే శబ్దం మొదలవుతుందో ఆ శూన్యాన్ని తెలుసుకోగలవు. అదే నీ లోపలి శుద్ధమైన ఎరుక లేదా చైతన్యం. ఎప్పుడెప్పుడు నువ్వు ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తావో అది ఏ రూపం దాల్చినా సరే నువ్వు నిశ్చలంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సందు మీద నీ శ్రద్ధను పెట్టు. రెండు ఆలోచనల మధ్య ఉన్న సందు, మాటల మధ్య ఉన్న సందు, గాలి పీల్చడం ఇంకా గాలి వదలడం మధ్య ఉన్న సందు. ఆ సందుల మీద దృష్టి పెట్టినప్పుడు ఒకదాని యొక్క ఎరుక అనే దాన్నుంచి కేవలం శుద్ధమైన ఎరుకగా మారుతుంది. రూపం లేని చైతన్యం నీ లోపలి నుండి ఉదయించి రూపముతో ఉన్నదాన్ని భర్తీ చేస్తుంది. అసలైన జ్ఞానం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సృజనాత్మకత, సమస్యలకు పరిష్కారం వంటివి నిశ్చల స్థితిలోనే దొరుకుతాయి. నిశ్చలత అంటే కేవలం శబ్దం ఇంకా విషయం లేకపోవడమా? కాదు, అది స్వయంగా జ్ఞానమే. నిశ్చలతకు రూపం లేదు. అది నిజంగా ఒక వస్తువు కాదు. అది ఈ ప్రపంచానికి సంబంధించినది కాదు. నువ్వు నిశ్చల స్థితిలో చెట్టును గాని మనిషిని గాని చూస్తున్నప్పుడు నిజంగా ఎవరు చూస్తున్నారు? వ్యక్తి కన్నా కూడా లోతైనదేదో చూస్తోంది. చైతన్యం తన సృష్టిని చూస్తోంది. ఈ సమయంలో మానవాళికి అత్యంత అవసరమైనది జ్ఞానం. కానీ జ్ఞానం అంటే ఏంటి? అది ఎక్కడ దొరుకుతుంది? నిశ్చలంగా ఉండే సామర్థ్యం కలిగున్నప్పుడు జ్ఞానం వస్తుంది. కేవలం చూడు, ఇంకా విను. ఇంకేమీ అవసరం లేదు. మనస్సును కదలకుండా ఉంచడం, చూడడం, వినడం నీలో జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది.
నిశ్చలత నీ మాటలను చర్యలను నిర్దేశించనివ్వు.